ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న సీఎస్కే అభిమానులు మాత్రం తమ ఆరాధ్య దైవం ఎంఎస్ ధోని స్టేడియంలోకి ఎప్పుడు వస్తాడా అని వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలోనే కండరాల గాయం బారిన పడిన ఎంఎస్ ధోని ఇప్పటివరకు సీఎస్కే ఆడిన 9 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా ఆడలేదు. అయితే తాజాగా ఆయన ఫిట్నెస్ పై సీఎస్కే యాజమాన్యానికి చెందిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి కీలక విషయాలను వెల్లడించారు. ధోని ప్రస్తుతం నెట్స్ లో వికెట్ కీపింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ తన పని భారాన్ని పెంచుకుంటున్నారని జట్టు యాజమాన్యం పేర్కొంది. ధోని తన రీ ఎంట్రీ కోసం చాలా కష్టపడుతున్నారని, ఆయన శిక్షణపై పూర్తి దృష్టి సారించారని వెల్లడించింది. అయితే ధోని ఎప్పుడు మ్యాచ్ ఆడతారనేది మాత్రం ఎవరికీ తెలియదని సీఎస్కే అధికారి ఒకరు తెలిపారు. అది పూర్తిగా ధోని తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఫ్రాంచైజీ యాజమాన్యం కూడా ధోనిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని, ఆయన సిద్ధంగా ఉన్నారని చెబితేనే బరిలోకి దిగుతారని తెలుస్తోంది. ఈ సీజన్లో ధోని లేని లోటు సీఎస్కే ప్రదర్శనపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు 9 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలతో 6వ స్థానంలో ఉంది. ధోని లేని మిడిల్ ఆర్డర్ తడబడుతుండటంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. జట్టుకు వెన్నుముకగా ఉండే ధోని గైర్హాజరీతో పాటు ఆయుష్ మాత్రే, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడడం జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది. మే 5న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో సీఎస్కే తన తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లోనైనా ధోని మైదానంలోకి అడుగు పెడతారో లేదో చూడాలి. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి 5 టైటిళ్లు అందించి 10 సార్లు ఫైనల్ చేర్చిన ధోనిని ఈ సీజన్లో కనీసం ఒక్కసారైనా పసుపు రంగు జెర్సీలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మ్యాచ్ రోజు టాస్ సమయంలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.